అసలు అనుకున్నావా ఇంత దూరం వెళ్తారు అని, రీచ్ అవుతుంది అని? అసలు అనుకోలేదండి, ఇట్లా అయితే అనుకోలేదు. ఏదో ఒకటి చేసి ఇంకా అక్కడితో అయిపోతుందని అనుకున్నాం. కానీ ఒక్కటి కాకుండా ఇన్ని వీల్ చైర్లు అంటే ఒక వికలాంగులకు ఇన్ని వీల్ చైర్లు ఇస్తామని అసలు మేము అనుకోలేదు. అసలు నేనైతే అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ ఇలాంటి హెల్పింగ్ వీడియో చేయాలని ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరికి స్టార్ట్ అయింది? అంటే అమ్మకు పక్షవాతం వచ్చింది. ఓకే, మీ మదర్ కి? మా అమ్మకు డాడీ చనిపోయిండు, మా నాన్న చనిపోయిండు. అమ్మకు పక్షవాతం వచ్చింది. మనకు కనీసం అప్పుడు వీల్ చైర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇప్పుడు 2 years బ్యాక్ ఇది? 3 years బ్యాక్. అంటే అప్పుడు 3 years, ఇప్పుడు మొత్తం కలిసి ఒక 4 years బ్యాక్. అయితే అమ్మకు పక్షవాతం వచ్చింది, మా నాన్న కూడా చచ్చిపోయినప్పటికే మన దగ్గర అంటే పని చేస్తున్నాం లేగానే అప్పటికి ఇట్లా ఖర్చులకు అంటే ట్రీట్మెంట్కి ఎక్కువ అయిపోయినాయి ఖర్చు. ఒక 3 lakhs దాకా అయిపోయినాయి మా అమ్మకు. అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. మాకు అక్క అన్న తమ్ముడు ఎవరు లేరు, నేను ఒక్కనే. అంటే అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఉన్నారులే కానీ, సో మా అమ్మకు అయితే నేను ఒక్కనే. అయితే ఇక ఎవరు లేరు మనకు. ఆమె వచ్చేసి ఒక 55 kgs ఉంటుంది. కాలు చెయ్యి మూతి మొత్తం పడిపోయింది అసలు, ఇంకా ఆల్మోస్ట్. ఆమెను మనం పైకి లేపాలన్నా కూడా ఒక్కోని వల్ల కావట్లేదు. ఏం చేయాలని నాకు అప్పుడు అనిపించింది, ఒక వీల్ చైర్ ఉంటే బాగుండు కదా, ఎవరు సహాయం లేకపోయినా కనీసం బాత్రూమ్ దాకా నేను తీసుకొని పోవచ్చు కదా. ఒకవేళ హాస్పిటల్ తీసుకుపోవాలనుకున్నా కూడా ఈ నుంచి ఆటో దాకా అయినా సరే తీసుకుపోవాలనుకున్నా, మా దగ్గర అంత బడ్జెట్ లేదు. అంటే 5,000 నిజంగా లేవు నా దగ్గర, లేవు అనుకున్నాం. సరే అనుకొని అప్పటితో అయిపోయింది. ట్రీట్మెంట్ చేయించడం మంచిగా అయింది. అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఐడియా, మనం ఎట్లాగో చేయలేకపోయినాం, అంటే మనం ఎట్లాగో కొనలేకపోయినాం, కానీ మనం అయితే చెయ్యొచ్చు అని అనుకున్నాం. కానీ మనకెవరి ఉత్తిగా అన్న ఒక వీల్ చైర్ కొనాలంటే డబ్బులు అంటే ఎవరిస్తారని సర్లే అని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఇదే వీడియో, ఇదే ఇన్స్టాగ్రామ్ లో అప్పటికి నేను, మీకు తెలుసు అమ్మమ్మతో వీడియోలు చేస్తుండే నేను. ఉన్నది అంటే ఆమెకు క్యాన్సర్ వచ్చిందండి పాపం. ఆమెకు క్యాన్సర్ వచ్చింది మొత్తం. ఆమెకు హెల్త్ కూడా బాగాలేకపోతే నేను ఇదే ఇన్స్టాలో నేను వీడియో పెట్టిన పాప ఆమె ట్రీట్మెంట్ కు డబ్బులు వచ్చేసినాయి. అంటే మన వాళ్ళే కొట్టిరు, అందరూ ఇన్స్టా వాళ్ళే కొట్టిరు అందరూ. ఇమ్రాన్ అన్న కూడా వచ్చిండు, హాస్పిటల్కి వచ్చిండు, ఎక్కడ మన నిమ్స్ కి వచ్చిండు, ఒక 5,000 ఇచ్చిండు. కుమార్ కాలేజ్ మీకు తెలిసి ఉంటది అన్న. సో వెంకటన్న అని చెప్పి వాళ్ళు వచ్చిరు, వాళ్ళు ఒక 5,000 ఇచ్చిరు. తర్వాత అంటే ఒక శారదమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఉంటది, ఇప్పుడు ఆమె ఉంటది. సో ఆమె పాప అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి నాకు ఒక 30,000 ఇచ్చింది. 30,000 ఇచ్చింది. అట్లా చాలా మంది కూడా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ పెట్టినప్పుడు డబ్బులు కొట్టిరు. సో అట్లా మన అక్కం బాలరాజన్న వీళ్ళు స్టోరీలు పెట్టడం, వీడియోలు పెట్టడం, విజయ్ ముదిరాజ్ అన్న వీళ్ళందరూ ఇట్లా పెట్టడం వల్ల సో వచ్చి అమ్మమ్మకు సరిపడా ట్రీట్మెంట్కి అయితే డబ్బులు వచ్చినాయి. బతికిపోయిందిలే కానీ మళ్ళీ ఏమైందంటే ఆమె ఇంటికి పోయిన తర్వాత జుట్టు మొత్తం ఊడిపోవడం, క్యాన్సర్ వస్తూ ఊడిపోతుంది కదా పాపం. ఆమెకు నెత్తి మీద మొత్తం పుండ్లు అవ్వడం, మంచి లేదు ఇక ఆమె పరిస్థితి. సర్లే అని చెప్పి ఎందుకు డిస్టర్బ్, ఆమెను ఎందుకు మనం ఫోర్స్ చేయాలని చెప్పి. లేదు, మా ఓన్ అంటే మా సొంతం అమ్మ వాళ్ళ పిన్ని, అమ్మమ్మ, మా ఓనే, మా అమ్మమ్మ. అట్లా ఇక ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇక సరే ఇక మామూలుగా ఏదో మీకు తెలియదు, మీరు చూడొచ్చు నా వీడియోస్, నేను బీరు పెట్టుకొని మామూలుగా ఈ బీరు ఎంత ఆ బీరు ఎంత అని చేసినా నేను ఉంటాయి నా దాంట్లో ఉంటే. సో ఇట్లా చేసుకునేవాడిని అనమాట. అయితే చేసుకుంటూ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు రావడం, నేను వీడియోలు చేయడం, చూడడం, ఇట్లా ఎందుకు రా అని చెప్పి మా ఎమ్మెల్యే ఉంటాడు, అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సార్ ఓడిపెట్టు, వాళ్ళ అబ్బాయి రవిచంద్ర సార్ అని ఉంటాడు. సార్ నన్ను పిలిపించి, ఇంకోసారి అట్లాంటి వీడియోలు చేయకురా, నువ్వు వద్దు, బాగోదు, నీకు అంత ఉన్నారు కదా ఫాలోవర్స్, సార్ నువ్వు మంచి కోసం చెయ్యి అన్ని ఎందుకని చెప్పి ఆయన అనడం, వార్నింగ్ చేయడం. అట్లా వచ్చిన తర్వాత విజయ్ ముదిరాజు, చందు అన్న, విజుగౌడ్ వీళ్ళు ముగ్గురు లైవ్ ఇస్తారు. ఏది ఇన్స్టాగ్రామ్ లో. నాకు విజయ్ ముద్ర తెలుసు కదా, మామూలుగా లైవ్ ఇస్తే నేను అందులో కామెంట్ పెట్టినా, అన్న ఒకసారి నన్ను తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి అని అన్న. అంటే వాళ్ళకి అప్పటికి మస్తు ఫాలోవర్స్, అప్పటికి బాగా ఐఫోన్లు ఇట్లా ఇస్తారు వాళ్ళు అప్పటికి. మన దగ్గర అప్పుడే ఉన్నది ఉత్తే ఫోన్, అది సర్లే మామూలుగా మనకి. అదే నా డబ్బులతో కొనుక్కుంది కాదు, నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పలేదు సార్, మా సార్ నాకు గిఫ్ట్ ఇచ్చింది అది. అయితే అది కూడా చెప్తా స్టోరీ. అయితే ఇంకా వాళ్ళు మాట్లాడతారు, మేము ఏదంటే అది ఎవరికైనా హెల్ప్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఫోన్లు కావాలంటే ఫోన్ ఇస్తాం అని అంటారు. సర్లే ఫోన్ ఎందుకు మనకు ఎందుకు కానీ ఫోన్ కానీ అన్న, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి పాపం మంచాలే పడుకుంటది అన్న, కనీసం ఆమె లేవడానికి కూడా పరిస్థితి లేదు. అమ్మాయికి 15 సంవత్సరాలు ఆల్రెడీ, అమ్మాయి మ్యాచ్డ్ అయింది, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది,
వాళ్ళ డాడే మొత్తం అంతా చూసుకుంటాడన్న. ఇప్పటికీ కూడా స్టిల్ నో బాత్రూమ్ వస్తే ఎత్తుకొని పోయి కాళ్ళు చేతులు ఏం పని ఇట్లనే ఉంటది, ఇట్లనే ఇక. ఆ అమ్మాయికి కనీసం ఒక వీల్ చైర్ ఇప్పియండి అన్న అని చెప్పి నేను ఒక వీడియో చేసిన కదా. వీడియో చేయగానే అది కొద్దిగా వైరల్ అయింది. వైరల్ కావడంతో ఏమైంది, ఓకే నేను వాళ్ళ ముగ్గురునే టార్గెట్ మీన్స్ అంటే వాళ్ళు అన్నారు కదా లైవ్ లో, సో హెల్ప్ చేస్తాను కాబట్టి వాళ్ళ ముగ్గురు పేరే, వాళ్ళ ముగ్గురు పేరు పైన ఫోటోలు వేసి మంచిగా వేసేసినాయి చేయండి కదా, రావాలా మీరు అన్నారు కదా ఎప్పుడు వస్తారు అన్న అని చెప్పి చేసిన తర్వాత ఎమ్మటే విజయ్ ముదిరాజు అన్న ఏం తమ్ముడు అని అన్న, మీరే కదా అన్న వస్తారన్నారు అంటే వస్తాం అది అన్న, ఓకే రాండి మరి అని చెప్పిన. మళ్ళీ పోయి అన్న వాళ్ళు వస్తారట, ఓ 15 రోజులు వస్తారట అని మళ్ళీ చేసిన. ఎప్పుడు అన్నా మేము 15 రోజులు అన్న, మళ్ళీ లేదు మీరు ఇందాక అన్నారన్న 15 రోజులు, ఓ బాబును ఆవిర నాయన అని చెప్పి అనుకున్నారు. సరే మేము వస్తామని అన్నారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బీఆర్ఎస్ నాయకుడు అని చెప్పి యాళ్ళ మురళీరెడ్డి అన్న ఉంటాడు, అన్న బర్త్డే, నేను వీడియో పెట్టిన తెల్లారి అన్న బర్త్డే రోజు వెంటనే ఆయన చూసి అమ్మాయికి ఏం కావాలి, నేను ఒక వీల్ చైర్ నేను ఇస్తా తమ్ముడు అని చెప్పి అనడం. ఆ రోజు ఒక వీల్ చైర్ ఇచ్చిన, అది పోస్ట్ చేసినండి. అబ్బా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్క రోజు కూడా ప్రామిస్ గా చెప్తాను ఖాళీగానే లేను, ఇంకా లేను అంతే, ఇంకా ఇప్పటికి కూడా ఖాళీ లేను. ఇప్పుడు కూడా నేను మీతోటే అదే పనిలో ఉన్నాను అనమాట. ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ వచ్చింది కూడా నేను ఆ వీల్ చైర్ల పని గురించి వచ్చిన. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఆగలేదు. తర్వాత వాళ్ళు కూడా వచ్చిర్రు, విజయ్ ముదిరాజు వచ్చిర్రు, మీకు తెలిసి ఉంటుంది చూడండి వీడియోలో. వాళ్ళు వచ్చిర్రు, వచ్చి సరే ఒక కింటాన్ బియ్యం ఇచ్చిళ్ళు. అప్పుడు అమ్మాయి రేకుల కింద ఉంటే వాళ్ళు పోవడానికి అగడికి భయపడ్డారు. అంటే అంత హీట్ అన్నమాట. పేదోళ్ళు ఏముంటదని పాపం వాళ్ళకి ఏం లేదు, ఇల్లు కడదామని అనుకున్నారు పాపం. అంటే మామూలుగా రేకులు వేసి అనుకున్నారు. కాకపోతే అక్కడ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం సహకరించలేదు. వాళ్ళు ఏమో నువ్వు ఇష్టం తమ్ముడు, నువ్వేం కావాలంటే అది ఇస్తాం అంటే, నాదేముందన్న నాకెందుకన్నా, వాళ్ళు అడగాలి, వాళ్ళు నేను మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది, అడిగే బాధ్యత వాళ్ళది, నాకు సంబంధం లేదు. వాళ్ళు అడిగారు ఏమేం కావాలంటే, హీట్ బాగుంది అప్పటికి, పోయిన ఎండాకాలం ఒక కూలర్ ఇప్పించిళ్ళు, తర్వాత బియ్యం ఇప్పించిళ్ళు, కింట బియ్యం ఇప్పించిళ్ళు. వాళ్ళకు 2 నెలలకు సరిపడా సరుకులు వీళ్ళైతే ఇచ్చి పోయిల్లండి. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ప్రస్థానం, ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అలాగా. సో బేసిక్ గా మీరు ఎవరైనా సరే ఇలాంటి హెల్పింగ్ వీడియోలు చేసినప్పుడు, వేరే వాళ్ళ త్రూ హెల్ప్ తీసుకొచ్చి చేస్తున్నప్పుడు, జనాల మైండ్ లో వీళ్ళు ఎంత తింటున్నారో, జనాలకి ఎంత చేస్తున్నారో అనే క్వశ్చన్స్ మీకు చాలానే రేజ్ అయి ఉంటాయి. సో అలాగే మిమ్మల్ని ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి క్వశ్చన్ చేశారా? నన్ను ఎవరు అట్లా అనుకోరు. ఎందుకనంటే తర్వాత ఇది ఎంత వీల్ చైర్ అయిపోయిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి అన్న అని చెప్పి అమెరికాలో ఉంటాడు. ఊకే ఇన్బాక్స్ లో మెసేజ్ పెడతాడు నాకు. ఆయన ఊకే హాయ్ తమ్ముడు అని మెసేజ్ పెడతాడు. నేను మామూలుగా ప్రొఫైల్ ఎవరైనా చెక్ చేసుకుంటా ఉంటారు. ప్రొఫైల్ చూస్తే గుర్తులున్నాయి, ఇండియా గుర్తాను వాళ్ళ గుర్తుంది, ఇట్లున్నాయి బాణాలు గుర్తు పెట్టి. ఇది ఏంది ఇట్లుందని చెప్పి అప్పుడు నాకు తెలియదు. అంటే ఇవన్నీ మనకు అంత తెలియదు అని చెప్పి పోయినా, అన్న చెప్పండి అన్న అంటే, నీ మొబైల్ నెంబర్ పెట్టండి. భయం అయింది నాకు ఫస్ట్. అమ్మ ఇదేంది మొబైల్ నెంబర్ పెట్టండి అన్నాను అనుకున్నా. పెట్టి తమ్ముడు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా. సరే అన్న అన్నాను. ఒక వీల్ చైర్ ఎంత అవుతుంది అని అన్నాడు. అన్న నాకు తెలియదు, ఎందుకంటే నేను తీసుకురాలి కదా పోయి వీల్ చైర్, నాకు తెలియదు అన్న అని చెప్పిన. అనగానే ఓకే ఫోన్ పే ఉందా అన్నాడు. ఉందన్న అని చెప్పిన. పెట్టినా ఒక 10 నిమిషాల తర్వాత నాకు 20,000 వచ్చినాయి. ఓ అమ్మ నా చేతులు వణుకుతున్నాయి. ఇక నాకు అసలు 20,000 ఎవరు ఇస్తారు నా ముఖానికి? మా ఊర్లోనే నన్ను ఎవడు కూడా అరే ఒక 100 రూపాయలు ఇరా అంటే ఎవడు ఇయ్యడు వాస్తవంగా. ఎందుకంటే మన మంచోళ్ళం అని మనకు తెలుసులే కదా, అవతల నీకు తెలియదు కదా, ఇయ్యరు కదా. నేను ఎవరో ఆయనకు తెలియదు. ఒక వీడియో చూసి ఆయన నాకు 20,000 కొట్టిండు. నాకు భయమైంది. ఏమంటే ఇందాక వచ్చిన వినోద్ బావ అనే ఆయన ఉంటాడు, బావ నాకు 20,000 కొట్టిరు బావ అంటే, ఆయన కొట్టింది నీకు కొట్టుడు 20,000 అని ఆయన. ఇక ఫోన్ నెంబర్ మామూలుగా వాట్సాప్కి వచ్చి చాటింగ్ చేసిండు. వీల్ చైర్లు ఎంత అవుతుందో నాకు తెలియదు, నీకు తెలియదు, ఒకటి వస్తే ఒకటిదే, 2 వస్తే 2దే, కానీ ఇంకెవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఇచ్చి, ఎవరు లేకపోతే మాత్రం నువ్వు పెట్టిన వీడియో చూసినావు, ఆ అమ్మాయికి ఇంకేం కావాలనో ఇచ్చి అని అన్నాడు. సరే ఓకే రైట్ అని చెప్పి ఆ అమ్మాయికి ఏం కావాలనో అన్ని మన వాళ్ళు ఇచ్చిపోయింది. ఇంకా ఆ అమ్మాయికి లేదు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఇన్బాక్స్ లో దండం పెడతా అని మెసేజ్ వస్తాను. ఇక మాకొకటి ఇవ్వండి ప్లీజ్ అని. వెంటనే 4 వీల్ చైర్లు ఉన్నాయి. మళ్ళా ఒకటి 5,000, ఒకటి అంటే అప్పుడు 5,000కి ఇచ్చిండు. ఇప్పుడు ఒక 200 మనకు తక్కువ చేస్తారు, ఎందుకంటే ట్రావెలింగ్ కూడా వాళ్ళు వేసిపోయి 200 తక్కువ చేస్తారు. సో మనకు ఆ రోజు నేను ఫస్ట్ కదా, మనకు తెలియదు కదా, 4 వీల్ చైర్లు ఇచ్చిన. 4 వీల్ చైర్లు ఇచ్చిన, మొత్తం ఇచ్చిన. అయిపోయిన తర్వాత ఇక మీకు ఏం చెప్పాలి, ఇక